లో ఎక్కడ లేని డ్రగ్స్ దందా పటాన్చెరు కాన్స్టిట్యూన్సీలో జరుగుతుంది. అది ఎందుకంటే సైబరాబాద్ లిమిట్స్ లోకి రాదు. హైదరాబాద్ లే ఇక్కడ ఏం జరుగుతుందంటే సేఫెస్ట్ జోన్ ఇది. కమిషనర్ జోన్కి రాదు, డీసీపీ ఈ సైబరాబాద్ కమిషనర్కి రాదు, రాచకొండ జోన్కి రాదు, సంగారెడ్డి జిల్లాకు వస్తుంది. ఎస్పీకి అంత నాలెడ్జ్ ఉందా లేదా తెలియదు దీనిపైన. కానీ కింది స్థాయి ఆఫీసర్లకైతే క్లియర్ కట్ ఇది ఉంది. అక్కడ గంజా అమ్మకాలు జరుగుతున్నాయి, మొత్తం డ్రగ్స్ దందాలు జరుగుతున్నాయి, విద్యార్థులు జీవితాలు నాశనం అవుతున్నాయి. అక్కడ కాఫీ షాపుల పేరుతో, అక్కడున్న డాబాల పేరుతో అక్కడి నుంచి జహీరాబాద్ వరకు ఈ బెల్ట్ ఏదైతే ఉందో కంప్లీట్గా పటాన్చెరులో కేంద్రంగా చేసుకొని ఇక్కడ ఉన్న గుత్తాధిపత్యం చేస్తున్న నాయకులు, అన్ని పార్టీల్లో అదే నాయకులు, ఆడి ఫ్యామిలీనే. అరే బీఆర్ఎస్ ఎవడు అంటే బీఆర్ఎస్లో మా బామ్మర్ది ఉన్నాడు, అరే కాంగ్రెస్ ఎవడంటే నేనే ఉన్నా, మరి టీడీపీలో ఎవడు ఉన్నా అంటే అరే ఆడు మా చిన్న మేనకల్లోడే లేదా అని. ఈ డ్రగ్స్ అంతా ఎంటర్టైన్ చేసేది గూడెం మహిపాల్ రెడ్డి. ఆ మాట అంటే కోపం వస్తుంది అలాగే. అరే వస్తే రాని రా భయ్, కోపం వస్తే రాని, ఎవడు మీరు చూపిస్తే డ్రగ్స్ నిర్మూలించాలి కదా. మీకు ఇంకా పైసలు ఇవ్వలేదా మేడం? అందుకే ఇట్లా మాట్లాడుతురా గూడెం మహిపాల్ రెడ్డి గురించి? పైసలు ఇవ్వలే ఇంకా మీకు? చెప్పక తిరుగుతారంట పటాన్చెరు మొత్తం శ్రావ్యానికి కొన్నాం, శ్రావ్యాకి పైసలు ఇచ్చినాం అని సంగారెడ్డి కోర్టులో నడుస్తుందంట ఈ చర్చ. సంగారెడ్డిలో జడ్జి వీళ్ళు లాయర్లు అడ్వకేట్లు సమావేశం పెట్టుకొని శ్రావ్యాన్ని కొనేసిండు గూడెం మహిపాల్ రెడ్డి 100 కోట్లు ఇచ్చిండు అంటున్నారట. మరి ఏడ పెట్టిందో మా మేడం అని వారం రోజులకి లేతున్నారు. ప్రపంచంలో ప్రస్తుతానికైతే నన్ను కొనేవాడు ఇంకా అంటే మాకు లేకుండా అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు. నేను చెప్పేది ఒకటే, ఈ డ్రగ్స్ మొత్తం కూడా ఎంటర్టైన్ చేసేది గూడెం మహిపాల్ రెడ్డి, గూడెం మహిపాల్ రెడ్డి తమ్ముడు మధుసూదన్ రెడ్డి. ఈ ఈడీ కేసులు ఏమైనా ఇంకా బీజేపీ వాళ్ళు చెప్పాలి దయచేసి. ఈ మధుసూదన్ రెడ్డి అయిపోయిందా? బయటకు వదిలేసి అరెస్ట్ చేసిరు. రాష్ట్రానికి అమ్ముడు పోయింది, కేంద్రానికి కూడా అమ్ముడు పోయిండ్రు గూడెం మహిపాల్ రెడ్డి. గూడెం మహిపాల్ రెడ్డి మా తమ్ముడు మధుసూదన్ రెడ్డిని ఏం చేశారు? కొత్తగా కంపెనీలకు డైరెక్టర్గా వాళ్ళ కొడుకుని దింపిండు రంగంలోకి. ఎవరు కొడుకుని? మధుసూదన్ రెడ్డి కొడుకుని. డ్రగ్స్ అంతా ఎంటర్టైన్ చేసేది వీళ్ళే. ఎంపీపీలను, ఈ ఎంపీపీ దేవానంద్ గారు ఉంటాడు, వాడేదో నా మీద కేసు పెట్టే ప్రయత్నం ఏం పీకలేడు కానీ వాడు ఈ మొత్తం క్లబ్బులు పబ్బులు ఒక కబ్జాలు పెట్టి షెడ్యులేషుడు, దాంట్లో గంజాయి డ్రగ్స్ అంతా నడిపించడం. వీళ్ళందరికీ బిగ్ బాస్ ఎవరు? బిగ్ బాస్ అంటే ఆ నాగార్జున గురించి అనుకునే రాయంత. ఈ బిగ్ బాస్ అంటే ఎవడు? గూడెం మహిపాల్ రెడ్డి. ఈ విషయం నీలం మధు ముదిరాజ్ కి తెలుసు, కాటా శ్రీనివాస్ కి తెలుసు. కానీ వాళ్ళు పాపం పాలు తాగి ఇంట్లో బజ్జు ఉంటారు. వాళ్ళేం పాపం కాదు మేడం. పార్టీలోకి మారేటప్పుడే గూడెం మహిపాల్ రెడ్డి అందరూ ఒకటే అక్కడ పార్టీకి మారేటప్పుడే బుజ్జగింపులు కార్యక్రమంలో గూడెం మహిపాల్ రెడ్డి తలో 200 కోట్లు ఇచ్చాడు అనేది వాస్తవం. నేను ఎలక్షన్లో ఖర్చు పెట్టిన ఈయన ఉన్నాడు, మధు ఉన్నాడు, అన్నున్నాడు, సీనాన్ ఉన్నాడు, కాటాసీను 40 కోట్లు ఖర్చు పెట్టాడు ఎలక్షన్ అనుకుందాం. ఈ 40 కోట్ల రూపాయలు వదిలేసుకొని పార్టీ మారి గూడెం మహిపాల్ రెడ్డి అంత ఎమర్జెన్సీ ఏముంది ఆయన ఒక్కడితో? పార్టీకి ఏమైనా అవసరం ఉందా? మహిపాల్ రెడ్డి నీలం మధుకు 200 కోట్లు, కాటా శ్రీనివాస్ కి 200 కోట్లు ఇచ్చిండు. తాకు కాదు అది సిన్సియర్ గా రమ్మనండి. నేను ఇట్లా చిటికేసి కాటా శ్రీనివాస్ చిటికేసి దమ్మున్న మగోడైతే వచ్చి చెప్పమానండి, అరే నేను తీసుకోలే బాజాప్తోని రమ్మని. ఎవడు గూడెం మహిపాల్ రెడ్డి ఎవడు? నువ్వు రా, నేను వస్తా, ఎవడెవడికి అన్యాయం జరుగుతుందో రమ్మని చెప్పమానండి. వీళ్ళు రారు, వీళ్ళందరూ మైగ్రేట్స్. అక్కడ వీళ్ళేం సొంత వాళ్ళు కాదు, అక్కడ అంత సిండికేటు మైగ్రేట్స్. వాళ్ళకి పటాన్చెరు మీద ఎలాంటి ప్రేమ లేదు. వీళ్ళు ఎక్కడెక్కడి నుంచో వచ్చి మేము ఇక్కడే ఇక్కడే పెరిగినాం అని చెప్పి ఉత్తుతి మాటలు చెప్పుకుంటారు. గూడెం మహిపాల్ రెడ్డి అనుచరుల వల్ల ఒక మహిళ ఇబ్బంది పడతా ఉంటే సహాయం చేయమని కాటా ఇంటికి పోతా ఉంటే కుక్కని తిప్పించుకుంటా ఉన్నారు. 200 కోట్లు పని చేయాలి కదా. సిఐఏ కొట్టించిండు ఆ మహిళని. సిఐకి వైన్ షాప్ లో వాటాలు ఉన్నాయి. మీరు చిన్న స్థాయి అధికారి నుంచి ఐఏఎస్ ఐపీఎస్ల వరకు గూడెం మహిపాల్ రెడ్డికి చేసే దందాల్లో కావచ్చు, గూడెం మహిపాల్ రెడ్డికి సంబంధించిన వ్యవహారాల్లో కావచ్చు వాటాలు ఉన్నాయి. ఆయన చేసే దుర్మార్గాల్లో కూడా వాటాలు ఉన్నాయి. ఇది ఇంటెలిజెన్స్ ఖచ్చితంగా చూడాలి. హ్యూమన్ రైట్స్ కమిషన్ కూడా దీనిపైన దృష్టి పెట్టాలి. ఉమెన్ రైట్స్ కమిషన్ నేరెళ్ల శారద గారు అక్కడ పటాన్చెరులో కాన్స్టిట్యున్సీకి సంబంధించిన కంపెనీస్ లో కావచ్చు, అక్కడ లోకల్లో కావచ్చు, ఒక 4 రోజులు తిరగండి. చైతన్య నారాయణలో తిరిగారు, గ్రేట్ఫుల్ ఫర్ దట్. కానీ ఒక్కసారి పటాన్చెరులో హ్యూమన్ రైట్స్ కావచ్చు, ఉమెన్ రైట్స్ కావచ్చు, అడ్డగోలుగా నేల రాసి ఆడవాళ్ళని ఇబ్బంది పెడుతున్నారు, బలవంతాలు జరుగుతున్నాయి, చాలా ఇబ్బందులు పెడుతున్నారు. డైరెక్ట్గా ఆడవాళ్ళని కొట్టిన సందర్భాలు ఉన్నాయి, సీఏలు వచ్చి కొడుతున్నారు. ఇదేందని అడిగితే పెళ్లి చూపులకి వస్తా ఉంటే వాళ్ళ ఇంటికి వాళ్ళ మీద లేనిపోని ముద్రలేసి
పెళ్లి చూపులు చెడగొడతా ఉన్నారు. ఒక మహిళా న్యాయవాది మెంటల్గా సప్రెస్ అయిపోయి ఈ వ్యవస్థలో నేను బతకలేను, నాకు ఇది ఆత్మహత్య శరణ్యం అనే పరిస్థితుల్లో దిగజారిపోయింది. ఆవిడ ప్యానిక్ అయిపోతుంది. మొన్న మేము పటాన్ చెరువు పోతే ఆమె కలిసి, మేడం నా పరిస్థితి ఇది, పటేల్గూడలో నాకు ఇల్లు ఉంది, నా ఇంటి ముందు ఒక డ్రైనేజ్ ఉంది, నేను కమిషన్లు అంటే 2% కమిషన్ ఇవ్వాలి. ఆవిడ ₹1,00,00,000 పెట్టి ఇల్లు కొంటే దాంట్లో మూడు పార్టీలు ఉన్నాయి. 3 పార్టీలకి 2 లక్షలు ఇవ్వాలి. నేను అడ్వకేట్ని, నేను చదువుకున్నా, నేను ఇల్లు కొనుక్కుంటే నీకెందుకు ఇవ్వాలి, ప్రభుత్వం వచ్చి ట్యాక్స్ కట్టమంటే కడతా, రిజిస్ట్రేషన్లో కట్టమంటే కడతా, నువ్వెవడు అని ఆమె ఎదిరించిందట. ఇక ఆమెని టార్చర్ చేసుడు, వాళ్ళ అమ్మని బయటకు పిలిచి కొట్టుడు, వాళ్ళ తమ్ముని పైన దొంగ కేసులు బనాయించడము, ఆమెని 4 సంవత్సరాల నుంచి పెట్టని తిప్పలేవి దేవానంద్. పాత సిఐ ఇబ్బంది పెడుతున్నాడు, కొత్త సిఐ ఇబ్బంది పెడుతున్నాడు, సిఐఏ రౌడీలను పెట్టి కొట్టిపిస్తున్నారట మహిళని. పెళ్లి చూపులకి సంగారెడ్డి ఎస్పీ గారిని కూడా స్పెషల్ గా దామోదర్ రాజనరసింహకి చెప్పి ఈయన అపాయింట్ చేయించుకున్నాడు. ఇక్కడ సిఐలు అందరూ దామోదర్ గారి పేరు చెప్తున్నారు, కానీ వాటాలు మాత్రం గూడెం మైపాల్ రెడ్డి పేరు ఉంది. మరి దామోదర్ రాజనరసింహ గారికి తెలియకుండా జరుగుతుందా ఇదంతా? మరి కాబోయే ముఖ్యమంత్రి అని చెప్పుకుంటున్న దామోదర్ రాజనరసింహ గారు దీనిపైన స్పందించాలి. పటాన్ చెరువులోనే మీ చరమాంకం మొదలవుతుంది కాంగ్రెస్ పార్టీకి. పటాన్ చెరువుని నుంచే అక్కడ పెట్టే శాపాలు, అక్కడ వాళ్ళ ఏడుపులే వీళ్ళకి తగులుతున్నాయి తెలంగాణ రాష్ట్రానికి. పటాన్ చెరువు మొత్తం మైగ్రేట్స్, ఇండస్ట్రీలలో పనిచేయడానికి లేబర్గా, డేవేస్ కూలీలుగా వచ్చి, లేమెన్స్గా వచ్చి అక్కడ ఉండి ఇళ్ళు కొనుక్కొని వాళ్ళు చెప్పరా ఇప్పుడు మినీ ఇండియా పటాన్ చెరువు, వాళ్ళు మహారాష్ట్ర చెప్తారు, హర్యానాలో ఉంటారు, అందరు ఉంటారు. అడ్డగోలుగా వాళ్ళని బ్లాక్మెయిల్ చేసి, అక్కడ ఇండస్ట్రియలిస్ట్ని బ్లాక్మెయిల్ చేసేమో డబ్బులు వసూలు చేస్తారు. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఎలాంటి చర్యలు తీసుకోదు. అమీన్పూర్ భూములన్నింటినీ కబ్జా పెట్టారు, మొత్తం పటాన్ చెరువు భూములన్నింటినీ కబ్జా పెట్టారు. ఒక 100 గజాలు అమ్మి కొనాలన్నా కూడా పటాన్ చెరువు కాన్స్టిట్యున్సీలో వీళ్ళకి కమిషన్ కట్టాలి. రేపొద్దున మీరే ఇల్లు కొనుక్కున్నా కూడా ఖచ్చితంగా గూడెం మైపాల్ రెడ్డికి 5-6 లక్షలు ఇవ్వకపోతే మిమ్మల్ని ఎలో చేయడు, మిమ్మల్ని స్థానికంగా బతకనివ్వడు. ఇది అక్కడున్న వాస్తవ పరిస్థితి. అక్కడ సిఏ గారు, ఇప్పుడు నాగరాజ్ అని ఎవరు ఉన్నాడు ఆయన, ఆ నాగరాజ్ గారికి అక్కడ వైన్స్లో పార్ట్నర్షిప్స్ ఉన్నాయి. ఎస్పీ గారు మీకే, ఎస్పీ గారి పేరు ఏంటో రూపేష్ గారు, మీరు ఏది ముద్దుబిడ్డ, బీసీ ముద్దుబిడ్డ, ఏదో మున్నూరు కాపు ముద్దుబిడ్డ మొన్న ఎవరో చెప్పారు. దీని గురించి గ్రేట్ గా మనం చెప్పాలి ఏంటంటే, రూపేష్ గారి తల్లిదండ్రులు ఇద్దరు ఇప్పటికి కూడా బీడీలు చుడతారు. ఓకే, మరి మీ తల్లిదండ్రులు లాంటి కార్మికులు, అలాంటి కార్మికులు ఇక్కడ కూడా ఉన్నారు మేడం, పటాన్ చెరువులు ఇక్కడ కూడా ఉన్నారు. కానీ వీళ్ళు మనుషుల ప్రాణాలు చూడతారు. సో మీరు ఎంతో కొంత ఒక 10-20% అయితే మార్పు చేయగలరు అని మేము ఆశిస్తున్నాం. కాకపోతే అక్కడ గూడెం మైపాల్ రెడ్డిని దాటి రావాలి అనడానికి ఎవరికైనా భయపడుతున్నారు. సో ఒక్కసారి దామోదర్ రాజనరసింహ గారు ఆ సంగారెడ్డికి సంబంధించి ఆయన ఇన్ఛార్జ్. ఒకటే అడుగుతున్నా, గూడెం మైపాల్ రెడ్డిని సిగ్గులేదా మీకు? ఎన్నిసార్లు తిట్టించుకుంటావా నాతోటి? ఎన్నిసార్లు తిట్టించుకుంటావు? అక్కడ పటాన్ చెరువుల ప్రధాన ప్రతిపక్షం అంటే నీకు శ్రావ్యానే గుర్తుపెట్టుకో. కాటా ఇంట్లో వండుకోండి, కాటా గాజులేసుకున్నాడు, నీలమ్మధు గాజులేసుకున్నాడు, ఫోటోలలో దీపాదాస్ మున్షికి గిఫ్ట్లు ఇచ్చుకుంటా తిరగచ్చు. కానీ శ్రావ్య నడ్డి రగ్గొడుతుంది, గుర్తుపెట్టుకో. అర్థమైందా? కాటా శ్రీనివాస్కి రాసి పెట్టుకో, నువ్వు ఓడిపోతావు. నీ రాజకీయ జీవితం నామ రూపం లేకుండా చేయకపోతే నా పేరు శ్రావ్యనే కాదు, నేను తెలంగాణ ఆడబిడ్డనే కాదు, ఇంకా ఎంతమంది జీవితాలను నాశనం చేస్తావయ్యా? సిగ్గులేదా నీకు? ఆ పాప మూట కట్టుకొని నీ కుటుంబంలో ఏమైనా కూడా నీకు తెలుసు, అయినా సిగ్గు రాలేదు. సిగ్గు రాదు నీకు, జీవితంలో రాదు. నీ తమ్ముడు చేసే దందాలు ఏమైనాయండి? నేను కేంద్ర ప్రభుత్వాన్ని అడుగుతున్నా, రఘునందన్ రావు గారిని అడుగుతున్నా. చెప్పి నేను మైపాల్ రెడ్డిని అడుగుతా ఉన్నా. సిఐలను చెంచాలుగా పెట్టుకొని, సిఐలతో పబ్బాలు గడిపించుకొని, వాళ్ళకి డబ్బులు ఎలేసి మోచేతి నీళ్లు దాయిపిస్తున్నటువంటి మైపాల్ రెడ్డి ఇంకనైనా మారవయ్యా, ఇంకనైనా మారు. ఒక ఏజ్ వచ్చింది, సంపాదించినావు, ఇంకేం కావాలయ్యా నీ జీవితానికి? కొన్ని కోట్ల ఆస్తులు ఏం చేసుకోనికి? పోలీస్ స్టేషన్ లో సెటిల్మెంట్ కి రౌడీ షీటర్లు వస్తున్నారు, వాళ్ళని ఎలా చేస్తున్నాడు సిఏ? పహిల్వాన్ లెక్క. పహిల్వాన్ అంటే రౌడీ షీటర్లే, రౌడీ షీటర్లు. అదే చెప్తున్నాం కదా. అంటే ఇటువంటి వ్యవస్థ పటాన్ చెరువులో ఉందని పటాన్ చెరువు ఆడబిడ్డగా తలదించుకుంటున్న ఈ రోజు నా సిగ్గు వస్తుంది నాకు. ఏడున్నాడు ప్రతి కాటా పట్టించుకోడు సమస్యలు, నీళ్ళ మధు పట్టించుకోడు. ఆయన ఎంతసేపు ఎవడు గిఫ్ట్ ఇద్దామా, ఇవాళ టికెట్ వచ్చినప్పుడు ఎక్కడ పోయి పోటీ చేద్దామా తప్ప ప్రజల సమస్యలు గాలి కొదిలేసి అమ్ముడు పోయి, పైసలకు అమ్ముడు పోయి పటాన్ చెరువులో సిగ్గు లేకుండా బతుకుతున్నటువంటి లీడర్లకు
సామాన్య ప్రజల ఘోష మీకు కనబడతలేదా అని అడుగుతా ఉన్నా. దామోదర్ రాజనరసింహ గారిని అడుగుతా ఉన్నా, ఏం చేస్తున్నారు మీరు? సో ఇట్లా ఉంది మీ పరిస్థితి, ఇట్లా ఉందని అర్థమవుతాను. సో మా మైకులు భయపడ్డాయా గూడెం మైపాల్ రెడ్డి పేరు చెప్తే? నెక్స్ట్ నమస్తే తెలంగాణ విషయానికి వస్తున్నా. నేను చెప్తున్నా, ఫైనల్ గా పటంచేరు జీవితాలు బాగుపడిచే నాయకుడు ఎవడున్నాడు? ఓట్లు అడగనీకి వస్తే కుక్కల్ని కొట్టండి ఆ నా కొడుకుల్ని. ముగ్గురు పార్టీ వాళ్ళని కాటా సీనన్న, 3 పార్టీలు అమ్ముడుపోయినాయి. 3 పార్టీలు, నీలం మదన్న అదే పార్టీ, గూడెం మైపాల్ రెడ్డి అదే పార్టీ. మరి ఇంకో పార్టీలో ఎవరున్నారు? ఇక కాంగ్రెస్ కార్యకర్తలు అయితే ఘోరమైనటువంటి పరిస్థితి. పటంచెర్లు వాళ్ళ గురించి మాట్లాడడం కరెక్ట్ కాదు. మొత్తం చెప్తున్నా కదా, సిండికేట్ పాలన నడుస్తా ఉంది. నేను చెప్తున్నా, అక్కడ కార్యకర్తలు, కాంగ్రెస్ కార్యకర్తలు, కాటా శ్రీనివాస్ అనుచరులు సుధక్క గాజులు వేసుకొని తిరుగుతుండు సీనన్ అని చెప్పారు. ఓపెన్ గా నాకే చెప్పారు. సుధక్క గాజులు వేసుకొని సీనాన్న తిరుగుతున్నాడు, ఏ గాజులు వేసుకున్నాడో తెలియదు కానీ గట్టిగా ఉన్నాయన్న బందోబస్తు గాజులు వేసుకొని తిరుగుతున్నా అని చెప్తున్నారు. ఎవరు పట్టించుకోవట్లేదు. ఆయన పక్కన పెట్టేసినారు. ఆయన ఎందుకు పట్టించుకోవాలి? ఆయన పక్కన పెడతారు మేడం. ఆయన లీడర్ గెలిచే అవకాశం ఉండే నీలమ్మది చెడగొట్టకపోతే. గూడెం మైపాల్ రెడ్డి రాక్షసుడు గెలవడానికి నీలమ్మదు అనేటోడే ప్రధాన సూత్రధారి. ఆయన వెనకాల ఉండి ఫండింగ్ తీసుకొని గూడెం మైపాల్ రెడ్డి కావాలి ఓట్లు చీల్చే ప్రయత్నం చేసిండు. మరి చీల్చబట్టే కదా ఇప్పుడు గూడెం మైపాల్ రెడ్డి మళ్ళీ ఒక దుర్మార్గుడు వచ్చి మళ్ళీ అక్కడే కూర్చున్నాడు. సో ఈ పరిస్థితి కారణం కాటా శ్రీనివాస్ కాదు. కాటా శ్రీనివాస్ ఆల్రెడీ సెటిల్ చేసుకున్నాడు, 200 తీసుకున్నాడు అని టాక్ నడుస్తుంది, గాజులు వేసుకున్నాడు. ఇదే నిజం అనుకుంటారు జనాలు. నిజం మేడం, వాళ్ళ కార్యకర్తలు ఆయన అనుచరులే. సుధక్క అంటే ఎవరో తెలియదు, వాళ్ళ వైఫ్ అని కూడా. సుధక్క గాజులు వేసుకొని తిరుగుతుండు కాటా సీనన్ అని చెప్పారు. ఇంతకన్నా సిగ్గుచేటు ఏది ఉండదు. ఆయన దామోదర్ శిష్యుడు, ఆయన వారసుడు.